అందరికి నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఎల్లుట్ల గ్రామంలో నాగలింగ అనే వ్యక్తి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వ్యాపారులలో నష్టం కానీ అప్పుల బాధతో ఈరోజు దాదాపు 15 లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఈరోజు ఆ అప్పు తీర్చలేక ఇంట్లో పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఒక చిన్న బాబు 10వ తరగతి, పెద్ద బాబు 12వ తరగతి చదువుతున్న పరిస్థితుల్లో డైలీ కూలీకి వెళ్తున్న వాళ్ళ మహిళ ఆడ వాళ్ళ భార్య ఇంత బరువు ఎక్కువ అయిపోయి అప్పుల బాధ, వ్యక్తుల నుంచి కూడా రోజు ఫోన్లు రావడం కానీ అలాంటివి తీసుకోలేక ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకోవడము ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు తెలియచేయడం జరిగింది. చాలా చాలా బాధేస్తా ఉంది. ఎందుకంటే సహనం కోల్పోయి అంటే ఇంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక ఆలోచన ముందు వేసి పిల్లల గురించి ఆలోచించకుండా చనిపోవడము అనేది చాలా చాలా బాధాకరము. కానీ పిల్లల బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. కుటుంబానికి కూడా అండగా ఉండే పరిస్థితి ఉంటుందని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి సహాయపడుతుందని తెలియజేస్తూ, అలాగే భార్య కూడా కూలి పనికి వెళ్ళే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సో అమ్మాయి వాళ్ళ వైఫ్ కి కూడా ఏదైనా చిరు వ్యాపారంకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి దూర ప్రయాణాలకి ఇక్కడికి వెళ్లకుండా కూడా ప్రభుత్వం నుంచే వాళ్ళకి సహాయం అందించే విధంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చాలా కుటుంబ సభ్యులు, పేద కుటుంబీకులు అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము ఎప్పుడు కూడా పేదింటి కష్టాలను తీర్చేందుకే ముందు ఉందని కూడా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి అండగా ఆదరణ ఇస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అన్నిటినీ కూడా నేను స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని కూడా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాము. ఇంకా విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. పోలీస్ విచారణ చూస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ అప్రూవ్ చేశారు, ఏంటి పరిస్థితి, వ్యాపార పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా వాటి మీద కూడా ఇంకేమైనా సహాయం అందించాలని ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందించే సహాయాన్ని ఖచ్చితంగా ఇస్తామని కూడా తెలియజేస్తాము.